వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైఎస్ వివేక కూతురు సునీతకు ఝలక్కిచ్చింది సిబిఐ. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదంటూ కూడా కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. ప్రధానంగా సునీత వేస్తున్నటువంటి పిటిషన్లకు అడ్డుకట్ట వేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అయితే సిబిఐ ప్రత్యేకమైనటువంటి కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ సవివరమైనటువంటి కౌంటర్ను దాఖలు చేసింది. సమగ్ర విచారణను ఇప్పటికే పూర్తి చేశామని, కిరణ్, అర్జున్ రెడ్డి సందేశాలపైన కూడా దర్యాప్తు చేశామంటూ కూడా ప్రధానంగా పేర్కొంది. సిఎఫ్ఎస్ఎల్ నిపుణుడి అభిప్రాయాన్ని కూడా రికార్డు చేసినట్లుగా పేర్కొంది. అయితే సునీత పిటిషన్లకు విచారణ అర్హత లేదంటూ కూడా సిబిఐ వాదిస్తోంది. వివిధ కోర్టుల్లో సునీత పిటిషన్లతో అసలు విచారణ ఆలస్యం అవుతుందంటూ కూడా పేర్కొనడం జరిగింది. అభియోగాల ఖరారు కూడా వాయిదా పడుతుందంటూ, కేసు విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది. అయితే ప్రత్యేకమైనటువంటి కోర్టుకు సిబిఐ వినతి ఇచ్చినటువంటి నేపథ్యంలో సిఎఫ్ఎస్ఎల్ కి సంబంధించినటువంటి సందేశాలకు సంబంధించినటువంటి ఇష్యూని దీంట్లో మెన్షన్ చేస్తూనే ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసినటువంటి సిబిఐ అసలు పూర్తి స్థాయిలో సునీత వరుసగా వేస్తున్నటువంటి పిటిషన్లు, లేదా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభియోగాలు కూడా వాయిదా పడుతున్నాయి. విచారణ ఆలస్యం అవుతుంది. వరుసగా పూర్తి స్థాయిలో సునీత వేస్తున్నటువంటి పిటిషన్లతో విచారణ ఆలస్యం అవుతుందంటూ కూడా పేర్కొంది. మరి ముఖ్యంగా అర్ధరాత్రి ఏదైతే కిరణ్, అదేవిధంగా అర్జున్ రెడ్డి వీరిద్దరికి సంబంధించినటువంటి మెసేజ్లపైన కూడా, సందేశాలపైన కూడా దర్యాప్తు చేశామంటూ కూడా సిబిఐ వాదిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సునీతకు వేస్తున్నటువంటి పిటిషన్లపైన సిబిఐ కౌంటర్ ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ అంటే వైఎస్ వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదంటూ సిబిఐ ఈ ప్రత్యేక కోర్టులో కేంద్ర ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వైఎస్ సునీత పదే పిటిషన్లు వేస్తున్నాం, విచారణకు ఆటంకం కలుగుతుంది, పదే పదే పిటిషన్లు వేయడం వల్ల విచారణ ఆటంకం కలగడమే కాక తదుపరి దర్యాప్తు ముందుకెళ్లే అవకాశాలు లేవంటూ సిబిఐ ఇప్పటికే ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. పిటిషన్లు వేయడం వల్ల విచారణ ఆలస్యం అవుతుంది, అభియోగాల ఖరారు కూడా వరుసగా వాయిదా పడుతుంది. కేసు విచారణ వేగవంతంగా అవ్వాలి అంటే వైఎస్ సునీత పిటిషన్లకు అడ్డుకట్ట వేయాలి. పదే వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేయడం వల్ల దర్యాప్తుకు భంగం కలుగుతుందంటూ కేసు విచారణ వేగవంతం కావాలంటే ఆమె వేసిన ప్రత్యేక పిటిషన్ని కొట్టివేయాలంటూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ నేరుగా ప్రత్యేక కోర్టులో కూడా వినతి ఇచ్చింది. నేరుగా వైఎస్ సునీత కేవలం విచారణ అడ్డుకోవడానికి మాత్రమే పిటిషన్లు వేస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు ఇప్పటికే పూర్తి చేశాం, తదుపరి దర్యాప్తు అవసరం లేదంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో సిబిఐ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే సునీత దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తే తప్ప న్యాయ విచారణ వేగవంతం కాదంటూ సిబిఐ కోరింది. మరోపక్క కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల ఫోన్ సంభాషణలపైన కూడా విచారణ పూర్తి చేశాం, అందుకు తగ్గ ఆధారాలు కూడా కోర్టులో సమర్పించామంటూ ప్రత్యేక కౌంటర్లో పేర్కొన్నారు. అయితే వారి ఏదైతే ఫోన్ సంభాషణలపై ఫోర్సెనిక్ నిపుణుడి అభిప్రాయం కూడా తీసుకున్నాం. అందులో దర్యాప్తులో ఎలాంటి కొత్త అంశాలు లేవు. గతంలో ఏదైతే కేసు పూర్వాపరాలు కొనసాగాయో అదేవిధంగా పదే వైఎస్ సునీత పిటిషన్ వేయడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది, అభియోగాలు ఖరారు వాయిదా పడుతుంది. మరోపక్క ఇలా ఏళ్లు గడిచిపోతుంటే విచారణపై ప్రతికూలంగా పడే అవకాశాలు ఉన్నాయంటూ సునీత ముందు నుంచి చెప్తున్నట్లుగా, అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ దర్యాప్తు చేసినటువంటి అంశాలు, విచారించినటువంటి వ్యక్తులు, ఆల్రెడీ తీసుకున్నటువంటి ఆధారాలు, ఇవి కాకుండా ఇంకా కొత్త వ్యక్తుల పాత్ర ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో సునీత దర్యాప్తు చేయాలని పదే విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆమె కూడా పిటిషన్లు పేర్కొంటున్నారు. కానీ తాజా సిబిఐ పిటిషన్ తో అసలు కొత్త వ్యక్తుల పాత్ర లేదు అనుకోవచ్చా ఇంకా ఈ కేసుకు సంబంధించి? సిరాజ్, ఈ కేసులో ఇప్పటికే వైఎస్ సునీత అనుమానాలు వ్యక్తం చేసిన వారినందరినీ విచారించామని సిబిఐ ప్రత్యేక కౌంటర్ లో దాఖలు చేసింది. మరోపక్క సునీత వేసిన పిటిషన్లకు కూడా విచారణ అర్హత లేదు. కోర్టు ఆదేశాల మేరకే పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇప్పటికే 3వ సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్టును కూడా కోర్టులో సమర్పించింది సిబిఐ. సరైన దర్యాప్తు జరగడం లేదంటూ పదే సునీత సిబిఐ పైన ఆరోపణలు చేస్తుంది. ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సముచితం కాదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన
వాట్సాప్ ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ ఈ మెసేజ్ల పైన కూడా విచారించాం. అయితే ఇక్కడ పిటిషనర్ వాదించినట్లుగా అక్కడ అనుమానాంశాలేంటూ ఏమీ లేవంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి ఇద్దరిని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారించారు. అయితే వారు ఫోర్సెనిక్ ల్యాబ్ కు రిపోర్టు పంపాం. అందులో అనుమానించదగ్గ అంశాలు ఏమీ లేవంటూ స్పష్టంగా సిబిఐ కోర్టులో ప్రత్యేక కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా పిటిషన్లు సునీత వేస్తున్న పిటిషన్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. పిటిషన్లు వరుసగా వివిధ కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేయడం వల్ల కేసు విచారణ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు సునీత. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ట్రయల్ వేగం పెరగాల్సిన పరిస్థితి. అయితే కొత్తగా ఎప్పటికప్పుడు సునీత పిటిషన్లు వేయడం వల్ల అభియోగాల ఖరారు వాయిదా పడుతుందంటూ సిబిఐ కౌంటర్ లో ప్రత్యేకంగా సిబిఐ వినతి పత్రం కూడా అందించింది. కాలం గడిచే కొద్దీ కీలక సాక్షులు సమర్థవంతంగా కోర్టులో హాజరు కాకపోవడం, సాక్ష్యాలను సేకరించడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి పదే ఆలస్యం కావడంలో విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్షన్ 173(8) సిఆర్పిసి కింద సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ కూడా కోర్టు సమర్పించాం. కోర్టు ఆమోదం కూడా తీసుకున్నాం. సునీత దాఖలు చేసిన పిటిషన్ నిలబడదు, ఇది చట్టపరంగా విచారణ అర్హత కాదంటూ సిబిఐ కోర్టులో సిబిఐ ప్రత్యేకంగా కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఈ సునీత దాఖలు చేసిన పిటిషన్లని కొట్టివేయాలంటూ సిబిఐ అభ్యర్థించింది. మరోపక్క కేసు వేగం పెరగాలంటే సునీత పదే వేసే పిటిషన్లు అడ్డుకోవాలంటూ సిబిఐ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద వైఎస్ వివేక కూతురు సునీతకు తాజాగా ఝలకిచ్చింది సిబిఐ. విచారణను వేగవంతం చేయాలి అంటే వరుస పిటిషన్లను అడ్డుకోవాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదంటూ కూడా కౌంటర్ దాఖలు చేసింది. దర్యాప్తు ముగిసిందంటూ కూడా సిబిఐ ప్రకటించింది. సునీత వేస్తున్నటువంటి పిటిషన్లకు అడ్డుకట్ట వేసింది. మరోవైపు సిబిఐ ప్రత్యేకమైనటువంటి కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ సవివరమైనటువంటి కౌంటర్ను కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే ఒక సమగ్రమైనటువంటి విచారణను పూర్తి చేశామని, కిరణ్తో పాటుగా అర్జున్ రెడ్డి వీరిద్దరికి సంబంధించినటువంటి మెసేజ్ల పూర్తి కూడా దర్యాప్తు చేశామని, ప్రధానంగా నిపుణులు ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని దాన్ని కూడా రికార్డ్ చేశామని, సునీత పిటిషన్లకు అసలు విచారణ అర్హతే లేదు అంటూ కూడా సిబిఐ పేర్కొంటుంది. వివిధ కోర్టుల్లో సునీత పిటిషన్లపైన విచారణ ఆలస్యం అవుతుంది. పదే పిటిషన్లు దాఖలు చేయడం వల్ల విచారణ చాలా లేట్ అవుతుంది. దానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చే వరకు తదుపరి అడుగులు వేయలేకపోతున్నట్లుగా కూడా సిబిఐ పేర్కొంది. అభియోగాల ఖరారు కూడా వాయిదా పడుతున్నట్లుగా ఆరోపించడం జరిగింది. ప్రధానంగా కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలి అంటే ఇలా వరుసగా పడుతున్నటువంటి పిటిషన్లను అడ్డుకోవాలంటూ కూడా కౌంటర్ దాఖలు చేసింది. మొత్తం మీద ప్రత్యేక కోర్టుకు సిబిఐ వినతి ఇచ్చినటువంటి నేపథ్యంలో, కౌంటర్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి కోర్టు సిబిఐ కౌంటర్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? వరుసగా సునీత దాఖలు చేస్తున్నటువంటి వివిధ పిటిషన్లు లేదా ఆమె ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా కొత్త వ్యక్తుల పాత్ర ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఆమె దాఖలు చేస్తున్నటువంటి పిటిషన్లు అసలు విచారణ అర్హత లేదంటూ కూడా సిబిఐ కౌంటర్ ఇవ్వడంతో సో సిబిఐ వాదన ముందుకు వెళ్ళబోతుందా లేదా సునీత వేసేటువంటి పిటిషన్లకు ప్రత్యేకమైనటువంటి కోర్టు అనుమతిని ఇవ్వబోతుందా అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.